మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సార్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారికి కాల్ చేద్దాము. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? యా బాగున్నాను సార్. మనం లైవ్ లో ఉన్నాము, మార్నింగ్ న్యూస్. ఓకే సార్ ఏం లేదు, ప్రధానంగా ఈరోజు మొన్నటి వరకు ఓఆర్ఆర్ గురించి బాగా నడిచింది. 30 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేసారని చెప్పి ఈ రోజున మనం చూస్తే ప్రధాన వార్త 25 కోట్లు ఎవరైతే ఓఆర్ఆర్ కి లీజుకి ఇచ్చిన కంపెనీ ఉందో ఆ కంపెనీ దాదాపు 25 కోట్లు ఎలక్టోరల్ బాండ్ లైక్ బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇచ్చిందని చెప్పి కూడా ప్రధానంగా ఈ రోజు వార్త. అండ్ అట్లనే బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో కూడా తెలియదట ఇప్పటిదాకా. సో ఇందులో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్, ఇంకొన్ని ప్రాంతీయ పార్టీలు అక్కడక్కడ కనబడుతున్నాయి మనకి. మరి ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? ఇంత అంటే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వార్తలు రాకుండా ఉండడానికి చేయడానికా, లేకపోతే అసలు ఎలక్టోరల్ బాండ్ అనేది ఏంది, ఈ ఫండింగ్ లేంది? సో దీనికి సంబంధించినటువంటి మాటలు ఏమైనా చెప్తారేమో అని. ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్ చూస్తే మాత్రము ఇప్పుడు తృణమూల్, బీఆర్ఎస్ అండ్ డిఎంకే కూడా బాగానే ఇచ్చారు కంపారిటివ్లీ అదర్ పార్టీస్. మీరు చూసినట్లయితే చూసినట్లయితే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త 25 కోట్లు ఇచ్చారని. అవును. అయితే అప్పుడు ఆ రోజు సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఏమి ఎటువంటి ల్యాప్సెస్ లేవు, ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా అన్ని నిబంధనలు చాలా పటిష్టంగా చేస్తేనే ఇంత వచ్చింది అని చెప్పాడు. అప్పుడు చాలా మంది ఏమైందంటే చాలా తక్కువకి 30,000 కోట్లది 7,000 కోట్లకి ఎంతో ఇచ్చారనేది అప్పుడు అన్నారు. చాలా మంది తెలిసిన వాళ్ళు అన్నారు, పేపర్లు రాసినాయి, దానికి సంబంధించిన వాళ్ళు కూడా స్పందించారు. కానీ ఆయన భాగవతం చూసినట్లయితే వాస్తవానికి ఆ రోజు ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కూడా ఆర్టీఐ పెడితే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. అందువల్ల ఏమవుతుందంటే ఈ అరవింద్ కుమార్ అనే అతను గవర్నమెంట్ కుమ్ముక్కైంది కాబట్టి, చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి అది జరిగిందనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అది ఇమ్మీడియట్ గా 25 కోట్లు ఇవ్వడం అంటే ఒక న్యాయబద్ధంగా వాళ్ళకి వచ్చి ఉంటే 25 కోట్లు అయితే ఇవ్వరు కదండి. ఒకవేళ మీరు ఏదైనా కాంట్రాక్ట్ న్యాయబద్ధంగా తీసుకుంటే ఇవి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు కదా. అవును. అండ్ ఇంకోటి ఏదైనా పార్టీ మీద మమకారంతో కొంతమంది ఫండ్ చేస్తూ ఉంటారు, కానీ మరి ఇంత పెద్ద ఎత్తులో ఎవరు చేయరు. ఇంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు నిజంగానే మీరు అన్నట్టు ఎవరైనా అభిమానంతో ఇష్టలేదు కానీ వాడెవడో మహారాష్ట్ర దాటిపోయి ఎక్కడో ఉన్నవాడు వచ్చి ఈవిడ గొప్పతనాన్ని చూసేది ఇవ్వరు కదా. అవును అవును, కరెక్ట్ పాయింట్. మీరున్నారండి, నేనున్నాను, అరే చంద్రశేఖర్ రావు బాగా చేస్తున్నారు, 100 రూపాయలు 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చారంటే అది వేరే విషయం. ఇక్కడ మనం దాని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడెక్కడో ఇప్పుడు కేరళ కాంట్రాక్టర్ వచ్చాడు, కేరళ కాంట్రాక్టర్ వచ్చిన వరంగల్ టెక్స్టైల్ అక్కడ భూములు కేటాయించాడు, హైదరాబాద్ లో భూములు కేటాయించారు. వాళ్ళు కూడా బాండ్స్ కొన్నారు కదా. ఇది కేటాయించిన తర్వాతనే వాళ్ళు బాండ్స్ కొన్నారు. కేరళ ఆయనకి కాకపోతే మన తెలంగాణ ప్రజల మీద అభిమానంతో లేకపోతే టిఆర్ఎస్ అభిమానంతో అయితే డబ్బులు ఇవ్వలేడు కదా. అవును. ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే వ్యాపారస్తులు ఎప్పుడు తమకు లాభం లేకుండా పైసా పెట్టుబడి పెట్టరండి. అవును సార్. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాండ్లు కొన్న వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులే. సార్ ఇప్పుడు నేను ఒక పెద్ద చిక్కులో పడ్డా సార్. నాకు ఏ పార్టీని నమ్మాలి, ఏ పార్టీని నమ్మదని అర్థమైతలేదు. చాలా మంది పబ్లిక్ కూడా ఇదే పరిస్థితి. అంటే ఎలక్టోరల్ బాండ్ల సంగతి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా మాస్ పబ్లిక్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము ప్రజల తరపున మాట్లాడినాము, ప్రజల తరపున కొట్లాడినాం. ఇప్పుడు కూడా ప్రజల తరపునే మాట్లాడుతున్నాం, ప్రజల తరపునే వాయిస్ రేజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీని నమ్మాలనేది అర్థమైతలేదు సార్. ఏ రాయితే ఏంది నెత్తి వల్ల కొట్టుకోనికి పదే నేను మిమ్మల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు రైతు బంధు సగం మందికి పడలేదని చెప్పి మాకు ఫోన్లు వస్తున్నాయి. రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి అన్న చేస్తా అన్నాడు, చేయలేదు. మాకు పోయి మేము ఇంట్రెస్ట్ కింద బ్యాంకులు ఇంట్రెస్ట్ అడుగుతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ ఆ రైతు బంధునే ఇంట్రెస్ట్ కింద బ్యాంకులు జమ కట్టుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.
అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తోంది, 6 గ్యారెంటీలు అని చెప్పింది కదా, ఒకటే గ్యారంటీని 6 గ్యారెంటీలు లాగా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు మొత్తం కూడా అయిపోయినాయి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒకటే గ్యారంటీ మహాలక్ష్మి తప్ప. మహాలక్ష్మిలో కూడా ఏంది, మహాలక్ష్మిలో ఇప్పుడు గృహజ్యోతి అన్నారు, 500 గ్యాస్ సిలిండర్ అన్నారు, ఉచిత ఆర్టీసీ అన్నారు. ఈ 3 పథకాలు మాట్లాడుతున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బట్ ఈ 2500 అయితే ఇంకా ఎవరికి స్టార్ట్ కాలేవు నాకు తెలిసి. అండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రెండు ఇవే అయినాయి. అంటే ఈ ఏదైతే మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి సబ్ టైటిల్స్ ఉన్నాయో, మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది, ఈ సబ్ టైటిల్స్ ని చేసి అనౌన్స్ చేసి 6 గ్యారెంటీలు అయిపోయినాయి చేసేసిన 100 రోజుల్లో అని చెప్పేటువంటి కొంతమంది ఉన్నారు సార్. మరి మేము ఎట్లా ప్రశ్నించాలి, ఏమని అడగాలి, ఎవరిని అడగాలి? అట్లీస్ట్ ఒక వినతి పత్రాలు ఇద్దామన్నా అక్కడ రెస్పాన్స్ లేదు. సో ఏం చేయమంటారు? ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏదో ప్రజల్ని ఉద్దేశించి, లేకపోతే ఇప్పుడు ప్రజల మధ్యన ఆర్థిక వ్యత్యాసాలని, ఆర్థిక అసమానతని తగ్గించే పరిస్థితుల్లో ఏ పార్టీ లేదు. ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అవి మీరు కావాలంటే ఎప్పుడైనా ఎపిసోడ్ చేస్తే నేను డీటెయిల్స్ కూడా చెప్పగలను. ఇప్పుడు చెప్పడం అనేది కొంచెం కష్టమైంది. అంకెలతో చెప్పాలి. ఊరికి ఏదో మనము రోజువారీ మాటలు మాట్లాడి. ఇప్పుడు ఒకటంటే, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఈ లోకల్ పార్టీస్ గారు చూసుకున్నట్లయితే మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే, తక్కువ నష్టం ఏ పార్టీ తోటి జరుగుతుంది, ఎక్కువ నష్టం ఏ పార్టీ తోటి జరుగుతుంది అనేది తప్ప ఏ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులను పక్కన పెట్టి ఆయన చేసే పనులు వేరువేరుగా ఉంటున్నాయి. యాక్చువల్ గా అయితే సామాజిక అభివృద్ధి అంటే ఇమ్మీడియట్ వచ్చి చేయాల్సిన పని ఏంటి, అసలు విద్యా విధానం ఎట్లా ఉంది అనేది తెలుసుకోవాలి. అవును, అసలు విద్య గురించి ఊసే లేదు కదా సార్. ఎప్పుడు ఏ ఒక్కడు అసెంబ్లీలో మాట్లాడతాం అనుకున్నాము, ఇప్పటికి కూడా ఏ ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే గాని విద్య గురించి ఎవరు కూడా మాట్లాడతలేరు. ఒక పక్క బోర్డ్ ఎగ్జామ్స్ కూడా అయితా ఉన్నాయి, 10th పిల్లలకి అయితా ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. సో ఏ రకంగా చూడొచ్చు ఇవన్నీ కూడా అసలు? అవునంటే ఇప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎట్లా ఉన్నాడంటే, ఎవరైనా పోయి ఏదైనా మాట్లాడితే కూడా ఆయన అసహనం వ్యక్తం చేయటము, ఏ విషయం పట్ల కూడా సరి అయిన దృక్పథం లేకపోవడం, విద్య పట్ల ఆయన ఏఎస్ ఆఫీసర్ కావచ్చు, కానీ సరి అయిన ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఏమైనా చేయగలడు. ఆయన విషయం చాలా అసహనంగా ఉన్నారు జనం, విద్యార్థులు. అంటే విద్య పట్ల ఆలోచన పరులైతే ఈ బుర్రా వెంకటేశం చేసే వ్యవహారాలలో ఇప్పుడు జరుగుతున్న యూనివర్సిటీ, ఇప్పుడు మీరు కట్ట నరసింహారెడ్డి గురించి ఎన్నో సార్లు ప్రస్తావించారు. ఎప్పుడైనా ఈ బుర్రా వెంకటేశ్వర ఆయన గురించి మరి ఇన్ని సార్లు వస్తుంది, కనీసం ఎక్స్ప్లెనేషన్ అడిగాడు ఇంతవరకు లేదు సార్, ఏం లేదు. మరి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, మరి ఆయన బాధ్యత కదా. ఇట్లా ఆరోపణలు, ఒక వైస్ ఛాన్సలర్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన మీద ఏంటి మరి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, అతను అక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది ఆయన కనుక్కోవాలి కదా. అవును సార్, ఆబ్వియస్లీ కనుక్కోవడమే కాకుండా ఇప్పుడు ఏప్రిల్ మేలో జరగాల్సిన ఇన్స్పెక్షన్స్ ని ఆయన ఫిబ్రవరిలో పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే మరి ఈయన కూడా ఏమన్నా బాగా వస్తుందా? ప్రశ్నలు వస్తాయి కదండి ప్రజల్లో. డబ్బులు వసూలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి లెక్చరర్స్ గా చెలామణి అవుతున్నారో వాళ్ళు ఇంకా అలాగే అవుతున్నారు. అదే అంటున్నాను. ఏంటంటే గత ప్రభుత్వం ఉంటేనే ఆయన డబ్బులు ఇచ్చి మనం ఆరోపణలు చేసినాము, ఇప్పుడు కూడా డబ్బులు తీసుకుంటున్నట్టే కదా. అంతే, ఆబ్వియస్లీ. లేకపోతే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ కట్ట నరసింహారెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇంకా వేరే విషయాలు చాలా ఉన్నాయనుకోండి. ఎస్పెషల్లీ జేఎన్టీయూలో జరిగే ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అవును సార్, అవును. మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఆ విషయంలో ఇది ఇన్స్పెక్షన్ పోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. వామ్మో, ఎక్కడ జేఎన్టీయూ మన కట్ట నరసింహారెడ్డి ఉన్నప్పుడు. ఇప్పటికి కూడా ఆయనే ఉన్నాడు కదా కట్ట నరసింహారెడ్డి. ఈయన వైస్ ఛాన్సలర్ కాదు, ఎవరు వైస్ ఛాన్సలర్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఇన్స్పెక్టర్ మెంబర్లకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అయితే మళ్ళీ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు వాళ్ళు వాపోతున్నారు ఏంటంటే, మాకే డబ్బు నేను ఇంత భోజనం పెట్టి పంపిస్తున్నా డైరెక్ట్. అంత సింగిల్ విండో విధానం, అంటే ఒక్కడే తీసుకుంటున్నాడు అందరి. అవును. అట్లా అదే వాళ్ళు మన ఫ్యాకల్టీ మెంబర్స్ బయట మాట్లాడుతున్న సంగతి మీకు చెప్తున్నారు. ఓకే. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అక్రమ బిల్డింగ్ల మీద కూరగొడుతుంటారు, చాలా సంతోషమే.
అట్లా నారాయణ చైతన్య ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? అవును. మరి కేసీఆర్ కుటుంబం వాళ్ళతో కుమ్ముకై 40% తీసుకుందనేది ఒక చర్చనీయాంశము. మీరు కూడా దానికే కట్టుబడి ఉన్నారా? లేకపోతే immediate గా ఇప్పుడు వీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసేది ఏంటి? స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఏం చేస్తున్నది? ఇంటర్మీడియట్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? డైరెక్టర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా బాధ్యతారహితంగానే ఉన్నారు. అవును. అండ్ సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఊర్లలో ఏమంటుండ్రంట అంటే దీనికన్నా కూడా ఇప్పుడు జర కేసీఆర్ బెటర్ అనిపిస్తుంది మాకు అంటున్నాను. అంటే నిన్న మేము ఒక ఇంటర్వ్యూ చేసిన, మీరు చూసిరో లేదా, నోటా సర్వే చేయడం జరిగింది ఈ 6 గ్యారంటీల మీద, 100 రోజుల పాలన మీద. సో కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి 1% ఉంది ఒక తేడా. అండ్ ఎప్పుడైతే కేసీఆర్ ని రేవంత్ రెడ్డి తిడుతున్నాడో రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందంట. చాలా మంది ఏమంటున్నారు అంటే, నేను ఆ సర్వే రిపోర్ట్స్ కూడా మీకు పంపిస్తాను నేను. సో దాని మీద కూడా వేరే ఛానల్స్ కూడా చేసినాయి, మనం కూడా చేసినాం, ఇంటర్వ్యూ చేసినాము మన కృష్ణ గారితో, సిఇఓతోని. అయితే దాంట్లో ఏమంటున్నారు పబ్లిక్ అంటే, సో పర్లేదండి ఏదో ఇక నడుస్తుంది అంటే, కేసీఆర్ ఓడిపోతాడని మేము అనుకోలే, మా ఎమ్మెల్యేలు మాత్రమే మేము ఓడిపోతారు అనుకున్నామని చాలా మంది చెప్పారంట. సో మనం గతంలో బీఆర్ఎస్ చెప్తూ ఉంటే ఫేక్ చెప్తుందేమో అనుకున్నాం, కానీ సర్వే తర్వాత ఈ గ్రామాల్లో అంటే కేసీఆర్ మీద పబ్లిక్ కి 99.9% ప్రేమ ఉందని చెప్పి ఆ సర్వేలో వచ్చింది సార్. మన బీఆర్ఎస్ పార్టీ మీద లేదు, కేసీఆర్ మీదనే ఉన్నది. సో ఇదొకటి, ఈ టాక్ ఒకటి ఇప్పుడు నడుస్తా ఉన్నది. అండ్ అంటే వీళ్ళు ఇన్ని గణం చెప్పిన తర్వాత చేయట్లేదు కదా, అంటే రైతు బంధు కావచ్చు, లేకపోతే రుణమాఫీ కావచ్చు. సో ఇవన్నీ కూడా దీని తర్వాత ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే, అక్కడ ఢిల్లీ నుంచి కేసీఆర్ ని ధరణి స్కామ్ లో అరెస్ట్ చేస్తారా అనేది ప్రధాన అంశము. అరెస్ట్ చేస్తారు, ధరణి స్కామ్ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మెడకి చుట్టుకోబోతుంది అనేది కూడా ఒక టాక్ వస్తుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఒకవేళ కేసీఆర్ ని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చేస్తారా ఈ ధరణి స్కామ్ లో? ధరణి స్కామ్ లో అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏకఛత్రాధిపత్యం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ లోకల్ పార్టీస్ మీరు చూడండి, మహారాష్ట్రలో కాక చూసినట్లయితే వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీలు అన్నింటినీ చీలుస్తూ వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ ని వీక్ చేస్తేనే వాళ్ళు కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ అవుతారు. కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ అయినప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంక 29 అధికారంలోకి వస్తామనేది వాళ్ళకు ఆలోచన ఉండొచ్చు. ధరణికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుందా రాదా అనేది అయితే నాకు పూర్తిగా తెలియదు. అది ఎవరన్నా లాయర్ చెప్పగలగాల. ఓకే. ఎందుకంటే ధరణిలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, సరే పబ్లిక్ ఏంటంటే పూర్తి సమాచారం అందకపోవచ్చు. ఇప్పుడు ధరణి కాక మీరు చూసినట్లయితే నెంబర్ 59 కింద చాలా మందికి రెగ్యులేట్ చేశారు. అది కనీసము 1,00,000 కోట్ల పైన, అంటే పేపర్ లో వచ్చిన వార్తల ప్రకారమే 1,00,000 కోట్ల పైన వాల్యూస్ ఉన్నాయి. అది కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబానికి దగ్గర ఉన్న వాళ్ళు, వీళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అవును సార్. అవైతే చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. అవును అవును సార్. మరి అటువంటిప్పుడు అంటే ఇవి జనంలోకి పోవు. మీరు అన్నట్లేదంటే జనానికి సంబంధించిన సమస్యల పట్లనే వాళ్ళు స్పందిస్తున్నారు, కానీ ఓవరాల్ గా జరుగుతున్న సమస్యల పట్ల పూర్తి సమాచారం లేకపోవడం, వాళ్ళని మిస్లీడ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నప్పుడు జేబు కొట్టే దొంగ ఒకడు ఉంటాడు, జేబు కొట్టే వాడు ఒకడైతే వాడి జీవితాన్ని కొట్టేవాడు ఇంకోడు. ఇప్పుడు మీరు ఎట్లా అడిగిన దానికి ప్రశ్న అంటే, మీరు జేబు కొట్టేవాడిని కోరుకుంటారా, జీవితాన్ని కొట్టేవాడిని కోరుకుంటారా అనేది ప్రశ్న. అదే తప్ప అంతే తప్ప ఏదో ఒక పార్టీ, ఇప్పుడు మీరు చూడండి 1980 వరకు వామపక్షాలు ప్రజాస్వామ్యవాదులు దేశంలో బలంగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆర్థిక సమానతలు తక్కువ స్థాయిలో ఉండే. ఎప్పుడైతే 1991 లోపల పివి నరసింహారావు లిబరలైజేషన్ వచ్చిందో, ఆర్థిక వ్యవస్థ లిబరలైజేషన్ వచ్చిందో, ఏమవుతుందంటే ఈ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇంకా 2013-14 చూసినట్లయితే నిన్న మొన్న రిపోర్ట్స్, అంతర్జాతీయ నిపుణుల రిపోర్ట్స్ దాకా చూసినట్లయితే దేశం లోపల ఆర్థిక అసమానతలు చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని చెప్తా ఉన్నారు.
మన ఇక మోడీ అండ్ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళకు అనుకూలంగా చెప్పిన వార్తలు అయితేనే ఓహో ఆహారం బ్రహ్మాండంగా ఊరేగిస్తారు. వాళ్ళకి అనుకూలంగా లేని రిపోర్ట్స్ అయితే వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకులు, దేశద్రోహులు అనే ఒక ముద్ర ఇచ్చి పడేస్తారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మాత్రం రోజు రోజుకి ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇంకా భయంకరంగా ఉందంటే ఇన్వెస్టర్స్ ఎవరు ముందుకు రావట్లేదు, రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ లో ఉంది. సో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే అది ఊహాజనితమైన డిమాండ్స్. వాళ్ళు రకరకాలైన ఏం చేస్తారు, దాని వల్ల మీకు వచ్చే లాభానికంటే అత్యధిక లాభాలు వస్తాయన్నట్టుగా ప్రచారంలోకి తీసుకుపోయి రకరకాలుగా మనుషులు. ఇప్పుడు చూడండి, వరంగల్ దాకా ప్లాట్స్ చేశారు. ఇటు శ్రీశైలం ఏ రోడ్ చూడండి దాదాపు 50-100 కిలోమీటర్ల దాకా ప్లాట్. ఎప్పుడన్నా ఇంకో 100 సంవత్సరాలలో ఇల్లు కడతారండి ఇవి? లేదు లేదు సార్. ఇంకో 100 సంవత్సరాలలో ఈ 100 కిలోమీటర్లు దొరుకుతుంది హైదరాబాద్. ఏమో సార్, జరిగిన ఆశనే పోకర్లేదు. నేను అనేందంటే ఈమెను 50,000 జీతం వచ్చిన వాడు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం 50 గజాలు కొని గుడిసె చేసుకునే పరిస్థితి లేదండి. మరి ఈ రియల్ ఎస్టేట్ ఎవరి కోసం? కేవలం కొంతమంది పెట్టుబడిదారుల కోసమే తప్ప ప్రజల కోసం కాదు కదా. ఇప్పుడు ఆయన ఎవరు మన మోడీ షా ఏమంటారు, వాళ్ళు అంత మన ఇండస్ట్రియలిస్ట్, పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో సంపద సృష్టికర్తలు అంటారు. నిన్న మొన్న ఆయన రేవంత్ బట్టి కూడా పారిశ్రామికవేత్తల సమావేశం పెట్టి మీరే సంపద సృష్టికర్తలు అంటారు. వాస్తవానికి వాళ్ళేనా సంపద సృష్టికర్తలు? మరి గనులలో, పొలాలలో కార్మికులు, కర్షకులు, వీళ్ళంతా ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళంతా ఎవరు? అన్ని రకాలుగా ట్యాక్స్ కడుతున్నారు కదా, ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడుతున్నారు. ప్రతి ఒక్కరు ట్యాక్స్ సామాన్య ప్రజలు. జిఎస్టీ అనుకోండి, అప్పులు తెచ్చింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, మొత్తం కలిసి 65%. 65% 90% మంది కడుతున్నారు. మరి 10% మంది ఎవరైతే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి 30% ట్యాక్స్ నుంచి నువ్వు 22% ట్యాక్స్ చేసావు కదా. అది ఎవరికి మేలు చేస్తుంది? ప్రజలకు మేలు చేస్తుందా, పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తుందా? అంతేకాకుండా వాడు కంపెనీ పెడతాడు, వాడు దివాలా తీసినా అంటాడు. వాడు దివాలా చేస్తే మొన్న 22 వరకే ఈ మోడీ ప్రభుత్వం 25 లక్షల కోట్లు ఆర్టీఐ కింద ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. కమర్షియల్ బ్యాంక్స్ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ రెండు కలిపి ఈ పారిశ్రామికవేత్తలకి రుణమాఫీ కింద, అంటే వాళ్ళు దివాలా దేశం రుణమాఫీ కింద 25 లక్షల కోట్లు ఇచ్చేశారు, రుణమాఫీ ఇచ్చారు. అంటే ఇది ఎవరు? 25 లక్షలు అయితే ప్రజలు కట్టాల్సిందే కదా. ఇప్పుడు అయ్యండి బ్యాంకులో సొమ్ము, బ్యాంకులో అంటే మరి ప్రజలదే కదా. అంటే ఇవన్నీ కూడా ఏదో ఒక పార్టీ ప్రజలకు ఏదో సోషలిజమో లేకపోతే ఏదో తెచ్చి అందరినీ సమానంగా చూస్తుందని నేను చెప్పను. కానీ ఉన్న దాంట్లో మెరుగైనోడు అనేది చూసుకోవాలి, అంత తప్ప వేరే. ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి సార్? పాపం మన కేజ్రీవాల్ పరిస్థితి ఏందంటారు? నాకు తెలిసి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎగ్జిక్యూట్ చేసింది ఢిల్లీలో కేజ్రీవాల్. దాంట్లో మీరేమీ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్ కి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన లిక్కర్ స్కామ్ లో ఎందుకు ఇరుక్కున్నాడు? ఇవన్నీ ఎందుకు జరిగినాయి? లోక్సభ ముందే ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? సో మీరేం చెప్తారు దీని గురించి? ఏం లేదంటే బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఓట్లు సంపాదించగలిగే వాళ్ళు, లేకపోతే వాళ్ళకి లొంగి ఉండకుండా, వాళ్ళ పార్టీలు చేరకుండా ఉంటే మాత్రం ఈ విధమైన వేధింపులు జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూపీఏ 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్లు వాళ్ళు దుర్వినియోగం చేసిందనో, అక్రమంగా సంపాదించిందనో ఎప్పుడు మోడీ అండ్ షా అండ్ కంపెనీ రోజు చెప్తుంటది. అదే లెక్కలు నాకు తీసుకుంటే 2G స్కామ్లు ఎంతైతే జరిగిందంటున్నారో 5G స్కామ్లు అంతకంటే ఎక్కువ జరిగి ఉండాలి కదా. 2G స్కామ్ వచ్చిన ఇన్కమ్ కంటే 5G స్కామ్ లో తక్కువ ఇన్కమ్ వచ్చింది వీళ్ళకి. మీరు అట్లా చూసుకున్నట్లయితే దాదాపు 1,00,000 కోట్ల పైన బీజేపీ వాళ్ళు అక్రమంగా సంపాదించి పెట్టుకున్నారు. అంతేకాకుండా అదానీ లాంటి వాడికి, అంబానీ లాంటి వాడికి ఏంటంటే ప్రభుత్వ సంస్థలు వాళ్ళకి అప్పనగా కట్టి పెడుతున్నారు. 100 రూపాయలు కాకున్నట్లయితే వాళ్ళకి 10 రూపాయలు కమ్మేస్తున్నారు.
రూపాయల ఆస్తి ఉంటే వాళ్ళు కట్టబెట్టే 100 రూపాయలకి. అంటే ఈ 90 రూపాయలు మీరు పంచుకుంటున్నట్టే కదా. అట్లా చూసినట్లయితే మీరు లక్షల కోట్లు బీజేపీ వచ్చిన తర్వాతనే బాగా దుర్వినియోగమైనా చెప్పడానికి అయితే ఎటువంటి సందేహం లేదండి. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ జరగలేదంటారా మీరు? అదే స్కామ్ జరిగిందా స్కామ్ లేదా లో అంటే కేజ్రీవాల్ పాత్ర లేదు. అది నేను స్పష్టంగా చెప్పను, కానీ ఒకటైతే మీకు చెప్తాను. ఇప్పుడు అన్నా హజారే ఉన్నాడు కదా, అవును సార్. రామ్దేవ్ బాబా ఉన్నాడు, అవును. కేజ్రీవాల్ ఉన్నాడు, అట్లనే మన కిరణ్ బేడి, ఉమ్, ఇటువంటి వాళ్ళు ఉండి ఇప్పుడు అన్నా హజారే వాడు పెద్ద మనిషి గారి ఇంతకు ముందు కంటే ఇప్పుడు దుర్మార్గాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు వాడు నోరు ఎందుకు మూసుకొని కూర్చున్నాడంటే అవును. అవినీతిని ఏరిపారేస్తామని చెప్పి అంటా ఉన్నారు కదా వీళ్ళంతా. వాళ్ళు లోక్పాలు వస్తుందన్నవాడు, మద్దతు ధర ఇస్తానన్న వాళ్ళు రైతుల్ని ఇప్పుడు మీకు పాకిస్తాన్ ఇండియా బార్డర్ లో లేని పద్ధతుల్లో రైతుల్ని ఢిల్లీ రాకుండా అనేక పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు. ఉమ్, మరి ఇప్పుడు అన్నా హజారే ఎందుకు నోరు మీద, కిరణ్ బేడి ఎందుకు నోరు మీద, రామదేవ్ బాబా, ఇప్పుడు రామదేవ్ బాబా అంటే మందిని ముంచుకోండి, పబ్లిక్ ని పక్కదో పట్టిస్తున్నట్టు సుప్రీంకోర్టు ముందు ఒప్పుకున్నారుగా. అవును. అవును. నేను ఒప్పుకున్నాడు కదా, పర్సనల్ గా అప్పయ్య ఆయన బాలకృష్ణ అప్పయ్య మేము ఇటువంటి ఇంకోసారి అంటే నేను అనేది ఇటువంటి ఇవ్వను అంటున్నావు, ఇచ్చిన దానికి పనిష్మెంట్ ఏది? అవును. ఉమ్, ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను తప్పు చేశానండి, ఉమ్, నా తప్పు అయితే ఒప్పుకుంటే ఎట్లా వదిలిపెడితే ఎట్లా, తప్పుకు శిక్ష ఏది? అవును. కరెక్టే. ఆ, కరెక్టే. ఇవన్నీ కూడా అంటే ఏంటంటే బీజేపీకి అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోకి పోయినాయండి. ఉమ్, ఉమ్, బీజేపీకి ఈడీ, ఐటీ, సిబిఐ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు నేను 100 ఎగ్జాంపుల్ చెప్పగలను. ఉమ్, అత్యంత అవినీతి పరులందరూ కూడా ఈ రోజు బీజేపీలో ఉన్నారు. ఉమ్, వాళ్ళకి లొంగలేదు కాబట్టి ఇది స్కామ్ జరిగి ఉండొచ్చేమో కానీ 100 ఉందండి, ఇది నథింగ్. మన దగ్గర 1 ఎకరం వాల్యూ అంతే అంటారు. అంతే కదా. ఇప్పుడు మన దగ్గర కోకాపేట్. ఒక్కొక్కట్లో 100 కోట్లు పెట్టి 1 ఎకరం కొన్నారు కదా. అవును. ఇవాళ కార్పొరేట్ హైదరాబాద్ కార్పొరేట్ సంపాదిస్తున్నారండి. అవును. అవును. అది పెద్ద సమస్య కాదు, కానీ ఎందుకు ఒకవేళ నిజంగానే కేజ్రీవాల్ కూడా లొంగి బీజేపీ లేకపోతే అసలు ఈ సమస్య ఉండేది కాదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు కవితను కూడా ఎందుకు అరెస్ట్ చేశారంటే టిఆర్ఎస్ దెబ్బతీసి బీఆర్ఎస్ ప్లేస్ లో బీజేపీ రావాలని. ఆహాహా. అంతే నిజంగానే ఇవన్నీ చేయదలుచుకున్నప్పుడు ఎలక్షన్ల ముందు ఎందుకు చేయాలండి? ఎలక్షన్ ఇది ఏది తెలుగు సీరియల్ లాగా నడిచింది. 5 years నుంచి చేయొచ్చు కదా, అంటే 2 years నుంచి చేయొచ్చు కదా. అదే అంటున్నా, మన తెలుగు సీరియల్ నడిచినట్టు నడిచింది అంత. ఓకే, సూపర్ ఎగ్జాంపుల్ సార్. తెలుగు సీరియల్స్ తీసుకున్నారు. అంతే కదా. అంతే అంతే సార్. అట్లా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు చెప్పిన ఇమ్మీడియట్ చేయకపోవడం అనేది ఉంది. ఇదంతా ఏంటంటే ఇవన్నీ అవకాశాలు. ఇంకొక చివరి క్వశ్చన్ మీకు, అసలు ఈ కాంగ్రెస్ లో ఇప్పుడు నాయకులు లేరా సార్? ఎందుకు బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో తీసుకొని మరి వాళ్ళనే మళ్ళీ నించోబెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి? ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ అర్థం చేయడం ఇంత దివానకూరు పార్టీ లేదని. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మొన్న మీకు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా వీళ్ళెవ్వరు కూడా ప్లేట్ ఫిరాయించిన వాళ్ళు రాకముందే ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకుంటారు కదా. అవును. ప్రజలు ఎన్నుకున్నందుకు మీరు ఏదైనా చేస్తారని. ప్రజలకు కావాల్సిన పనులు చేసినట్లయితే ఏ లైన్ పెట్టా గెలుస్తాడు, ఏ లైన్ పెట్టా గెలుస్తాడు. వీళ్ళే కావాలని ఉందంటే కరెక్టే. వీళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఏమి అంత పుణ్యాత్ములు కాదు, లేకపోతే వాళ్ళు నిజాయితీ పరులు కాదు. దానం నాగేందర్ మీద, రంజిత్ రెడ్డి మీద విపరీతమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి ఏమాత్రం సంబంధం లేని మల్కాజ్గిరి టికెట్ సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే చాలా, అంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఎజెండా పట్టుకొని పనిచేసిన రోజులు మస్తు మంది ఉన్నారు. ఎందుకు లేరు దాంట్లో. ఇప్పుడు రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు లేరా? రంజిత్ రెడ్డికి ఇప్పుడు మొన్న చాలా కాన్స్టిట్యూషన్ లో వీళ్ళు డబ్బులు పెట్టకుండా గెలిచారు. ఇప్పుడు మందుల స్వామి తుంగతుర్తి గెలిచాడు అంటే ఎవరికి డబ్బులు ఇవ్వలేదే. అట్లా చాలా మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా వేశారు. లాస్ట్ టైం ఇదే ఇప్పుడు మంత్రులుగా ఉన్న వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టలే ఎంపీ. మేము స్వయంగా అక్కడ సర్వే చేశాం.
ఎక్కడ కూడా అయ్యలేదండి వాళ్ళు. అంటే వాళ్ళ కార్యకర్తల ఖర్చులకేం కానీ ఓటర్ అయ్యలే, వాళ్ళు గెలిచారు కదా అప్పుడు. అవును అవును ఆ ఇదంతా దివాలకు వ్యవహారం. ఇంకోటి ఇప్పుడు ఈ కేసీఆర్ కూడా ఏం చేశాడు, ఇదివరకు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటే ఇక నేను ఒక్కడే రాష్ట్రంలో ఎవరు నాకు ఎదురు లేదు. వెనకట రాజుల రాజయాగం చేస్తాడు చూడండి, అవును రాజసూయాగం లాగా బీఆర్ఎస్ పెట్టి దేశాన్ని వెళ్తారు పోయాడు అక్క సర్కార్, కిసాన్ సర్కార్ అని. ఇక్కడ బేసిక్ గా ఇక్కడ లేకుండా ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు కానీ ప్రజలు ప్రతిపక్షం అవుతారండి, పార్టీలు కావు. ఎలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇది చేసిందా అంటే ప్రజలు ముందుకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా లీడర్లు తిరిగి అంతకు ముందు ప్రజా ఉద్యమాలు ఏమైనా చేశారా ప్రజల పట్ల? అదే ఇవన్నీ అట్లానే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ చేసిన పని కాంగ్రెస్ చేస్తుంది, వీడు ముందుకే అవకాశం ఉంటది. సేమ్ అదే రిపీట్ అవుతుంది. అవినీతి పనులండి ఇవాళ వీళ్ళు చెప్తున్నారు, ఏది టీఆర్ఎస్ వాళ్ళు పోయే వాళ్ళ గురించి. నేను పోయే వాళ్ళు ఏం అనట్లేదు కానీ నువ్వు కూడా అదే చేసినావు కదా. ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఇది కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం వచ్చారు, లేకపోతే తెలంగాణ పునర్వీకరణ అన్నారు, రకరకాలైన పదాలు వాడారు. ఇప్పుడు వాళ్ళు పోతుంటే మళ్ళీ వాళ్ళు ద్రోహులు, లేకపోతే వాళ్ళు చెప్పులతో కొడతారు, వాళ్ళతో కొడతారు. అంటే మరి మీరు తీసుకున్నప్పుడు 49 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడండి మొత్తంగా. తెలుగుదేశం, కాంగ్రెస్, ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నాడుగా. అదే రవీంద్ర కుమార్ ఫ్రమ్ దేవరకొండ. మరి అంతకంటే దుర్మార్గం ఉంటుంది చెప్పండి. నీకు 88 మంది ఉండగా అంతకంటే తీసుకోవాల్సిన అవసరం లేకుండే నీకు. అదే అంటే వీళ్ళు అదే కాంగ్రెస్ అయితే తెలంగాణలో చాలా దివారు కొడుతున్నాం అండి. బీజేపీ ఇంకా దివారు కొడుతున్నాం. స్టేజ్ మీద కన్నోకప్పడం, రేపు టికెట్ ఇవ్వటం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అంతే, ఎవరు నమ్మొద్దు. అంతే మరి నమ్మమని మనం ఎవరు చెప్పట్లేదు, కానీ ఎవరో ఒకరికి ఓట్లు వేయాల్సిందే. అంటే ఓటు వేయాలంటే ఇప్పుడు మీకోసారి వేశారు, ఇమ్మీడియట్ గా కంటిన్యూస్ గా ఒకటికి అధికారం ఇస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రజలు. అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ గా మార్చుకుంటూ పోవాలి. స్టెబిలిటీ సరిగా వాడు పాతకపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. అవును అవును సార్, కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పారు మీరు ఈ విషయము. అంటే ప్రతిసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటేనే వాళ్ళకి ఎటువంటి ఎక్కువ స్కామ్ చేయడానికి కూడా ఆస్కారం తక్కువ ఉంటది. చాలా తక్కువ ఉంటది కదా 5 ఏళ్లలో. ఇప్పుడు నిజంగా మీరు కేసీఆర్ చూస్తే ఫస్ట్ 5 years కంటే సెకండ్ 5 years లో చేసిన అక్రమాలు ఫస్ట్ 5 years లో లేవు అంతగా. అవును అవును అదే అంటారు మీరు. అంటే ఒక్కడిని పాతుకుపోయి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం కావటం అయితే చాలా కష్టం. అవును సార్. ఎస్ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, సో ఇట్లా ఉంది పరిస్థితి మొత్తానికి. మనం ఇంతసేపు రకరకాల అంశాల గురించి ప్రొఫెసర్ వినాయక రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. సో ఎన్నో విషయాలు మనం మాట్లాడుతూనే ఉందాం. మొత్తానికి ప్రభుత్వాలు అనేది మనము కంటిన్యూస్ గా ఒకటే ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు అవినీతి చేయడానికి కూడా మనమే ఎక్కువ అవకాశం ఇస్తున్నట్టు మాత్రం క్లియర్ గా మనకు అర్థమవుతోంది. సో ప్రతిసారి మనం మారుతూ ఉంటే వాళ్ళకు కూడా ఎక్కడైనా డబ్బులు తీసుకునే పనిలో ఒకటే ప్రభుత్వం ఉంటే మొత్తం అంతా వాళ్ళ చెప్పు చేతుల్లోనే పెట్టుకుంటారు కాబట్టి సో అవినీతి చేసే అవకాశం ప్రజలు ఇవ్వద్దు అంటే ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని మనం మారుస్తూ వస్తూ ఉండాలని మాత్రం క్లియర్ గా ఫైనల్ గా చెప్పడం జరిగింది.